శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్వేచ్ఛగా పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,000 మందికి పైగా భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ఉదంతం నేపథ్యంలో కూంబింగ్ బలగాలను కూడా అప్రమత్తం చేసినట్టు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల భద్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల సిబ్బంది అంతా కూడాను పోలింగ్ మెటీరియల్ అన్ని పోలింగ్ స్టేషన్లకు తరలించే ప్రక్రియ చేపడుతుంటే జిల్లా పోలీస్ యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బందోబస్తు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏ పోలీస్ బలగాలు ఎంతమంది పనిచేస్తున్నారు, బందోబస్తు ఏర్పాట్లు భద్రత విషయం మీద మాట్లాడటానికి మనతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని బెటాలియన్స్ తీసుకొచ్చారు, ఎంతమంది పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సార్ భద్రతను? మనకి పారామిలిటరీ 10 కంపెనీలు ఉన్నాయి. తర్వాత ఏపీఎస్పీ కంపెనీలు కూడా ఉన్నాయి. సొంత ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది. సివిల్ ఫోర్స్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. 3,000 పైన అంతా డిప్లాయ్మెంట్ ఉంటుంది టోటల్ డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా. సార్, నిన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల అలజడి అయితే కనిపించింది. మనకి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పాతపట్నం కాన్స్టిట్యున్సీ ఉంది, అటు పాలకొండ కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ ఎట్లాంటి భద్రతలు ప్రధానంగా పాల్కొండ పాతపట్నం కాన్స్టిట్యున్సీస్లో కొన్ని పాకెట్స్లో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లము ఉంది. అప్పుడు ఆ ఏరియాస్లో కూడా మన కోంబింగ్ పార్టీస్ ఉన్నాయి. కోంబింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. ఎన్నికల ప్రక్రియ అయిపోయే వరకు ఈ అంతా మేము చూస్తాము. అక్కడ ఆరోపీలు ఈ కోంబింగ్ ఈ నిరంతరంగా నడుస్తుంది. సార్, ముఖ్యంగా ఇప్పుడు సెన్సిటివ్ ఉన్నాయి, హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఎట్లాంటి బలగాలను చేశారు, ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ ఎన్ని ప్రాంతాలను గుర్తించారు, ఎక్కడెక్కడ గుర్తించారు? అది గ్రౌండ్ సిట్యుయేషన్ బట్టి ఉంది. కాన్స్టిట్యున్సీ వైజ్ అందరూ ఈ క్రిటికల్ ఏంటనేది, హైపర్ క్రిటికల్ ఏంటనేది అన్నీ ఈ లోకల్ ఆఫీసర్స్ తర్వాత ఈ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ కూర్చొని పాత ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి హైపర్ క్రిటికల్ ఐడెంటిఫై చేసాము. ఆ క్రిటికల్ హైపర్ క్రిటికల్లో ఖచ్చితంగా పారామిలిటరీ హాఫ్ సెక్షన్ ఉంటుంది. మరియు డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి కూడా ఆర్మ్డ్ పర్సనల్ అక్కడ ఖచ్చితంగా ఉంటారు. సార్, ముఖ్యంగా తీసుకున్నట్టయితే కొన్ని సాఫ్ట్ ప్లేసెస్ కూడా మీరు ఊహించిన విధంగా ప్రతికూల పరిస్థితులు వచ్చే పరిస్థితులు, అట్లా దానికోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ లేకపోతే ఇతరత్ర మొబైల్ టీమ్స్ కానీ ఎన్ని ఏర్పాటు చేశారు, వాటి పరిస్థితి ఎట్లా? యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, సీ విజిల్ టీమ్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. తర్వాత దాంతోపాటు మన పోలీస్ మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి, పోలీస్ నాకాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మొదటి నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నడుస్తున్నాయి. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సీ విజిల్ టీమ్స్, పోలీస్ నాకాలు ఇంకా కూడా టిల్ ద కోడ్ ఈజ్ ఓవర్ అది వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాట్లు అవన్నీ కూడా ఎట్లా ఉండబోతున్నాయండి? స్ట్రాంగ్ రూమ్ గార్డింగ్ అయితే యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఖచ్చితంగా పారామిలిటరీ ఫోర్సే ఉంటుంది. సో ఈసారి కూడా స్ట్రాంగ్ రూమ్కి పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి కూడా సహాయం ఇస్తున్నాము. సో వీఆర్ కంఫర్టబుల్. మన స్ట్రాంగ్ రూమ్ గార్డింగ్ కూడా పకడ్బందీగానే ఉంటుంది. ఓవరాల్గా జిల్లాలో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎట్లా ఉందంటారు సిచ్యువేషన్ అంతా కూడాను? ఏమైనా మీకు సస్పెక్ట్ ఏమైనా ఉందా, లేదంటే సాఫీగా జరిగే అవకాశాలు ఉన్నాయి? మీకేమనిపిస్తుంది ఒక పోలీస్ బాస్? ఈ ప్రశాంతంగానే ఉంది అంత సిచ్యువేషన్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ టుమారో ఆల్సో విల్ బీ హ్యావింగ్ అ పీస్ఫుల్ ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. అది మేము ఇన్ష్యూర్ చేస్తాము. పోలీస్ ప్రెజెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, గస్తీ ఉంటుంది. అండ్ అంత బందోబస్తు పకడ్బందీగా చేస్తాం. ఇది శ్రీకాకుళం జిల్లాలో అయితే చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సరిపడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లన్నీ చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి, కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా సాగుతాయని చెప్పి నవదీప్ సింగ్ చెప్తున్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉదంత నేపథ్యంలో ముఖ్యంగా పాతపట్నం, పాలకొండ ఏరియాల్లో అయితే కూంబింగ్ పార్టీలను ఇప్పటికే మోహరించున్నారు. రేపు ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టం చేస్తున్నారు. వీడియో రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం జిల్లా.